దేశం యావత్తు ఉలికి పడేలా భారతీయుల హృదయాలు ద్రవించేలా కాశ్మీర్లోని పెహల్గాం అనేటువంటి ప్రాంతంలో పర్యాటకుల పైన అత్యంత పైశాచికంగా మరి ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టబెట్టుకోవడమే కాకుండా మరో 20 మందిని తీవ్రంగా గాయపరచడాన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పాకిస్తాన్ ఇవాళ భారతీయుల పైన కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది. నేరుగా ఎదుర్కోలేక పిరికి పంద లాంటి చర్యలకు పాల్పడడాన్ని మరి ఉపాధ్యాయులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలను పాకిస్తాన్ విడనాడకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజలు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక త్రాటిపైన రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా దాడిలో మరణించినటువంటి కుటుంబాలను, వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వాలు ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.